If one can do, everyone can do in this world. ఈ ప్రపంచంలో ఒక్కడు సాధించగలిగితే ఎవడైనా ఏదైనా సాధించగలడు అనేటువంటి సూత్రాన్ని మీరు నమ్మాలి. ఎలా నమ్మిస్తానో మీకు చెప్తాను ఒక ఎగ్జాంపుల్. ఎవరెస్ట్ శిఖరాన్ని ఫస్ట్ ఎవరు ఎక్కారు? సో టెన్సింగ్ నార్కే హిల్లరే ఎక్కారు. ఎక్కిన రోజు ప్రపంచం అంతా నివ్వెరపోయారు. అబ్బో, అంతలో శిఖరం 8848 మీటర్ల ఎత్తైనటువంటి శిఖరాన్ని అవలేలగా మంచు కొండల మీద ఎక్కేశారే, ఇంకా అసాధ్యం ఎవ్వడెక్కలేడు దీన్ని అనుకున్నారు. మీకు తెలుసా, ఈరోజు కొన్ని వేల మంది ఎక్కి దిగేశారు. సో ఎంతమంది ఎక్కారో అంతమంది దిగారు, అన్కౌంటబుల్ ఈరోజు. సో ఇఫ్ వన్ కెన్ డూ, ఎవ్రీవన్ కెన్ డూ. ఆ రోజు ఎవ్వడు ఇంకెక్కలేడు అనుకున్నారు, అసాధ్యం అనుకున్నారు, చరిత్రలో వాళ్ళు ఇద్దరే మిగిలిపోయారు అనుకున్నారు. ఎన్ని వేల మంది ఎక్కి దిగేశారు ఎవరెస్ట్ శిఖరాన్ని. సో ఎవ్రీ వన్. అలాగే చంద్రమండలాన్ని ఎవరు ఎక్కారు ఫస్ట్? నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్, మైకేల్ కాలిన్స్ ముగ్గురు ఎక్కారు. మొదటి కాలు పెట్టింది నీల్ ఆర్మ్స్ట్రాంగ్. సో ఇంకెవ్వరు అక్కడికి పోలేరు అనుకున్నారు. ఇది ఒక్క అమెరికా వాళ్ళకే సాధ్యం అనుకున్నారు. అపోలో 11కే కుదిరింది అనుకున్నారు. రాకెట్ పేరు అపోలో 11. సో ఇంకా కుదరదు అనుకున్నారు. మరి ఇప్పుడేంటి, ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. వెళ్ళి ఇన్ని దేశాల వాళ్ళు వెళ్ళిపోయారో వచ్చేసారో లెక్క లేదు. సో ఇఫ్ వన్ కెన్ డూ, ఎవ్రీ వన్ కెన్ డూ. ఒకటికి 90 మార్కులు సాధ్యపడితే, 10 గ్రేడ్స్ సాధ్యపడితే, అదే పద్ధతిలో చదివితే, అదే విధి విధానాలు పాటిస్తే, అదే బుక్స్ మనం సేకరించుకుంటే, అంతసేపే చేస్తే, అంతసేపే ఎఫర్ట్స్ చేస్తే ఎవడైనా 10 గ్రేడ్ సాధిస్తాడు, ఎవడైనా 90 మార్కులు సాధిస్తాడు. ఇది మీరు అంగీకరిస్తే చేతులెత్తండి. ఒకడు 10 మార్కులు సాధిస్తే, 10 గ్రేడ్లు, అదే ఎఫర్ట్స్ చేస్తే, అంతసేపే చదివితే, అంత ప్రయత్నాలే మనం కూడా చేస్తే అందరూ సాధిస్తారా సాధించలేరా? సాధిస్తారా సాధించలేరా? ఒకడు ఫస్ట్ ర్యాంక్ వస్తే అదే మాదిరిగా మనం చదివితే రాదా ఫస్ట్ ర్యాంకు? వస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటి? మన బ్రెయిన్లో ఏమైనా తేడా ఉందా? మన పుట్టుకలో తేడా ఉందా? మన క్యాస్ట్లో కానీ, రిలీజియన్లో కానీ, మన పుట్టిన ప్రదేశంలో కానీ ఎక్కడ తేడా లేదు. ఈ ప్రపంచంలో ఎక్కడ పుట్టినా, అమెరికాలో పుట్టినా, ఆస్ట్రేలియాలో పుట్టినా, ఆఫ్రికాలో పుట్టినా, అమలాపురంలో పుట్టినా, వింజమూరులో పుట్టినా, ఎక్కడ పుట్టినా అవకాశాలు ఒకటే, బ్రెయిన్ ఒకటే. బ్రెయిన్లో తేడాలు ఉండవు. ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, ఏ జాతిలో పుట్టినా బ్రెయిన్ 2.5 నుంచి 2.75 కిలోల వెయిట్ ఉంటుంది 25 సంవత్సరాలు వచ్చేటప్పటికి. కాబట్టి బ్రెయిన్లో తేడాలు ఉండవు. అయితే ఎక్కడ తేడా ఉంటుందంటే, బ్రెయిన్లో నింపుకునేటువంటి మెటీరియల్లో తేడా ఉంటుంది. అర్థమైందా? గంగా నదికి గంగాళం ఎత్తుకొని పోయి ఒకడు నీళ్లు ముంచుకొచ్చుకుంటే, ఒకడు బిందె ఎత్తుకెళ్తే, ఒకడు చెంబు ఎత్తుకెళ్తే, ఒకడు గ్లాసు ఎత్తుకెళ్తే, ఒకడు ఉక్కిని ఎత్తుకెళ్తే ఎన్ని నీళ్లు తెచ్చుకుంటాడో, అలాగే ఈ బ్రెయిన్లో కూడా ఒకడు 10 క్వశ్చన్లు నేర్చుకుని ఇక్కడ ఫీడ్ చేసుకుంటే, ఒకడు 20 క్వశ్చన్లు నేర్చుకుంటే, ఒకడు 50 క్వశ్చన్లు నేర్చుకుంటే, ఒకడు 100 క్వశ్చన్లు నేర్చుకుంటే, ద పెర్ఫార్మెన్స్ విల్ బి ద సేమ్. మీరు పెర్ఫార్మెన్స్ కూడా ఎగ్జామ్స్లో అంతే చేయగలరు. సో ఎవరైతే 100 క్వశ్చన్లు నేర్చుకుని పరీక్షకి వెళ్తే వాడికి 100 మార్కులు వస్తాయి, 50 నేర్చుకుంటే 50 మార్కులు వస్తాయి. ఇది ఒక మెమరీ కార్డు లాంటిది. ఒకడు 20 పాటలు రికార్డ్ చేసుకుంటే సెల్ ఫోన్లో మెమరీ కార్డులో 20 పాడుతుంది. వాడు 40 చేసుకుంటే 40 పాడుతుంది. వాడు 100 చేసుకుంటే 100 పాడుతుంది. ఇక్కడ మెమరీ కార్డులో తేడా ఉందా? చేసుకోవడంలో, చేసుకోకపోవడంలో తేడా ఉందా? రికార్డ్ చేసుకోవడంలో చెప్పాలి. మీరు రికార్డ్ చేసుకోవడంలో, ఫీడ్ చేసుకోవడంలో, లోడ్ చేసుకోవడంలో, స్టోర్ చేసుకోవడంలో, ఇక్కడ ఉంచుకోవడంలో తేడా ఉంది. వాడు 4 గంటలు చదివాడు రోజు, వాడి 90 మార్క్స్ వచ్చినాయి. 2 గంటలు చదివాడు, 40 మార్క్స్ వచ్చినాయి. గంట సేపు చదివాడు, 20 మార్కులు వచ్చినాయి. వాడు ఏం చదవలేదు, 0 మార్కులు వచ్చినాయి. ఇక్కడ చదవడం బట్టి మార్కులు వచ్చినాయా? బ్రెయిన్ బట్టి వచ్చాయా? ఒకే టీచర్, ఒకే బుక్, ఒకే క్వశ్చన్ పేపర్, ఒకే సమయం, ఒకే క్లాసు, ఒకే 50 మంది క్లాస్ చెప్తే ఒకటికి 90, 80, 70, 40, 30 ఒకే టెక్స్ట్ కదా, ఒకే టీచర్ కదా, ఒకే సమయంలో పాఠం చెప్పింది కదా. వై ఎందుకు? టీచర్ తప్ప? 90 మార్కులు వచ్చినోడు అంతే కదా పాఠం చెప్పింది. అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? సేమ్ టెక్స్ట్, సేమ్ క్వశ్చన్ పేపర్, సేమ్ టీచర్, సేమ్ టైమింగ్, బట్ ద మార్క్స్ ఆర్ డిఫరెంట్. వై?